హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూ టెక్ వాల్. సో ఫ్రెండ్స్, నిజామాబాద్ మీదుగా మేడ్చల్ నుంచి ముత్కేడ్ వరకు డబ్లింగ్ వర్క్ స్టార్ట్ అయింది, మీ అందరికీ తెలుసు. సో దీనికి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. మీలో చాలామంది ఆ వీడియోస్ చూసే ఉంటారు. సో ప్రజెంట్ అయితే నవిపేట దగ్గర ఈ డబ్లింగ్ వర్క్ జరుగుతుంది. ఈ డబ్లింగ్ పనుల్లో భాగంగా ల్యాండ్ లెవెలింగ్ వర్క్ చేస్తున్నారు నవిపేట దగ్గర. సో చాలామంది నన్ను ఒక విషయం అయితే అడుగుతున్నారు, డబ్లింగ్ స్టార్ట్ అయింది కాబట్టి సో రెగ్యులర్గా వీడియోస్ చేయమని అడుగుతున్నారు. సో మీకు ఒక విషయం అయితే చెప్పాలి, నవిపేట దగ్గర మాత్రమే డబ్లింగ్ వర్క్ జరుగుతుంది. మిగతా ఏరియాస్లో డిచ్పల్లి కానీ, ఇందల్వాయి కానీ, కామారెడ్డి కానీ, నిజామాబాద్ కానీ ఈ ఏరియాస్లో అయితే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో వన్స్ ఈ ఏరియాస్లో వర్క్ స్టార్ట్ అయితే మనం రెగ్యులర్గా అయితే వీడియోస్ చేసుకుందాం. సో ఇక్కడ వర్క్ స్టార్ట్ అవ్వకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. సో ఈ ఏరియాస్లో కొంత ప్రైవేట్ భూమిని సేకరించాల్సిన అవసరం ఉంది. సో రైల్వే భూమి ఉన్నప్పటికీ కూడా కొంత ప్రైవేట్ భూమిని అయితే సేకరించాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి నిన్న అంటే మంగళవారం రోజున రైల్వే శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. సో డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లో డబ్లింగ్ కోసం భూసేకరణ చేయడానికి నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. సో త్వరలోనే ఈ భూసేకరణ ప్రక్రియ మొదలవుతుంది. సో వన్స్ ఈ ప్రక్రియ కంప్లీట్ అయితే ఈ ఏరియాస్లో కూడా మనకు డబ్లింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు ఈ ఏరియాస్ అన్నిట్లో కూడా డబ్లింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి ప్యారలల్గా. సో అప్పుడు మనం రెగ్యులర్గా అయితే వీడియోస్ చేసుకుందాం. సో అప్పట్లోపు నేను మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా డబ్లింగ్ సంబంధించి కానీ రైల్వే పరంగా కూడా ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా మీకు మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో చాలామంది నన్ను ఇంకొక విషయం కూడా అడుగుతున్నారు, చాలా ఎక్కువగా అడిగే టాపిక్ ఇది. సో నిజామాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ వర్క్స్ మీద అప్డేట్ ఇవ్వమని అయితే అడుగుతున్నారు. ఒక సపరేట్ వీడియో అయితే చేయమని అడుగుతుంటారు. అట్లాగే 4th and 5th ప్లాట్ఫామ్స్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పమని, అప్డేట్ ఇవ్వమని అడుగుతుంటారు. సో వీటికి సంబంధించి చెప్పాలంటే, సో నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా 53 కోట్లతో వర్క్ అయితే జరుగుతుంది. సో మిగతా స్టేషన్స్తో కంపేర్ చేస్తే మన నిజామాబాద్లో వర్క్ చాలా స్లోగా జరుగుతుంది. సో దీనికి సంబంధించి నేను సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను, అక్కడ చెప్తేనే క్లియర్గా ఉంటుంది. ఇది డబ్లింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేశాను. సో ఇందులో ఆ టాపిక్ కూడా చెప్పాలంటే చాలా లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో దాని మీద ఈ నిజామాబాద్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి నిజామాబాద్ స్టేషన్ డెవలప్మెంట్ వర్క్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ మీద ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. అట్లాగే 4th and 5th ప్లాట్ఫామ్స్ మీద కూడా ఒక సపరేట్ వీడియో చేసి చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ గైస్. ఇదైతే జస్ట్ డబ్లింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవ్వడానికి చేసిన వీడియో. సో మిగతా టాపిక్స్ మీద మిగతా వీడియోస్ అయితే త్వరలోనే వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై తెలంగాణ, భారత్ మాతా కీ జై.